అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలో 110 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. రాజస్థాన్కి చెందిన 2 వ్యక్తులు అరెస్ట్. గంజాయిని, కారుని, 2 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. 110 కేజీల గంజాయిని పట్టుకుని 2ని అరెస్ట్ చేసిన పోలీసులు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలో 110 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ప్రైవేట్ లేఅవుట్లో నిలిపి ఉన్న పోలీసులు తనిఖీ నిర్వహించగా గంజాయి ప్యాకెట్లు గుర్తించామని సిఐ రామకృష్ణ తెలిపారు. కారుకి నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగించారని సిఐ చెప్పారు. గంజాయి తరలిస్తున్న రాజస్థాన్కి చెందిన 2 వ్యక్తులు అరెస్ట్. గంజాయిని, కారుని, 2 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని సిఐ రామకృష్ణ తెలిపారు. రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మనకి ఎస్రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలో ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ లేఅవుట్లోన గాంజాయితో పాటు ఒక కారు ఉందన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ రమేష్ గారు ఈరోజు మన రాయవరం ఎస్ఐ గారి సెలవు ఉండడంతో కోటవరం ఎస్ఐ గారు ఇన్ఛార్జ్ ఆయన రాయవరం సిబ్బందితో కలిసి మీడియాటిస్ట్తో కలిపి అక్కడికి సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికల్లానేమో ఆ కారు అక్కడ కారు ఉంది. కారు నెంబర్ AP40BH 3733 అని చెప్పేసి ఉంది బయటకు చూడడానికి. ఆ కారులోనే 2 రాజస్థాన్కి చెందినటువంటి 2 పర్సన్స్ ఉన్నారు. వారి పేర్లు అడిగితేనేమో రతన్ లాల్ నాయక్ ఒకరును, వేరొకరేమో లాబ్చంద్ లోహార్ అనమాట. వీళ్ళని వెరిఫై చేసిన తర్వాతనేమో కారులో చెక్ చేస్తే 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్కటి 5 కిలోలు, టోటల్గా 110 కిలోస్. తర్వాత మనం త్వరగా వెరిఫై చేస్తే వాళ్ళ నెంబర్ ప్లేట్ కూడా మార్చారని చెప్పి తెలిసింది. యాక్చువల్ ఒరిజినల్ నెంబర్ ప్లేట్ వచ్చేసి RJ30CB 8575. వీళ్ళు రాజస్థాన్ పీపుల్ అవడంతో మనకు అనుమానం వచ్చి AP40 రిజిస్ట్రేషన్ ఎలా ఉందని చెప్పి మనం చెక్ చేస్తే అప్పుడు మనకి ఒరిజినల్ నెంబర్ తెలిసింది RJ30CB 8575 అని చెప్పేసి. ఈ కారులోనేమో రాజస్థాన్ నుండి 2 వ్యక్తులు రావడము, వీళ్ళు ఒరిస్సాలోని పొత్తంగి దగ్గరికి వెళ్ళి ఈ గాంజా కొనుక్కోవడము, తీసుకొని రావడము. తర్వాత ఈ మన నక్కపల్లి టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ నిరంతరం పోలీసులు ఉండడంతో వాళ్ళు వెనక్కి వచ్చేసి ఏం చేద్దామని ఆగి ఇక్కడ ఉండి కాసేపు ఆగున్నారు. ఈ ఆగున్న టైంలో మనం పట్టుకోవడం అనేది జరిగింది. దీంట్లో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లు, అదేవిధంగా ఒక క్యాష్ ఒక 320 రూపాయలను, తర్వాత ఈ కారుతో పాటుగా ఈ కారును కూడా మనం స్వాధీనపరచుకోవడం అనేది జరిగింది. దీని మీద నుంచి మనం ఇప్పుడు కేసు అనేది నమోదు చేయడం జరిగింది. అదే దీనికి మూల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మీకు ఇప్పుడు చెప్పడానికి కుదరదు. రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. అలాగే ఒరిస్సాలోనే ఎవరైతే గాంజా సప్లై చేస్తున్నాడో అతని కూడా ముద్దాయిగా మనం ఇందులో యాడ్ చేయడం జరిగింది. తర్వాత మనది ఫర్దర్ దర్యాప్తులో ఇంకా ఎవరైనా పాత్ర ఉంది. Please subscribe our channel AP Power News.